వాస్తవానికి మనమందరం గురువర్యుని వాకిలి వద్ద భిక్షాపాత్రను చేతపట్టుకుని ఉన్న భిక్షకుల వంటివారం. గురువర్యులు దానిని సత్వరమే నింపుతారు. కాని ఆ పాత్ర ఇదివరకే ఆధ్యాత్మికత్వంతో కాకుండా మరో దానితో నింపబడి ఉంటే ఆయన నుండి ఏదైనా పొందటమనే ప్రశ్న ఉత్పన్నం కాదు. ఎందువల్లనంటే దానిలోకి పోసినది ఏదైనా సరే వెంటనే బయటకి పొర్లిపోతుంది. అందువల్ల గురువర్యుల కృపచే నింపబడటానికి వీలుగా మనల్ని మనం ఖాళీగా ఉంచుకోవడమే మన కర్తవ్యం. కాని ఈ హెచ్చరికను ఎవ్వరూ లెక్క చేయకపోవడం శోచనీయం. ఆ మాత్రపు సామర్థ్యాన్ని వారిలో పెంపొందించుకోవటానికి ప్రయత్నించే వారెవ్వరూ లేనట్లు కనపడుతోంది. వాతావరణమంతా అత్యంత శక్తివంతమైన దివ్య శక్తితో నిండి ఉంది. ముక్తి ఎన్నడైనా అంత సులభంగానూ చవకగానూ లభించగలదా? ఇతర విషయాలను, భావాలను అన్నింటినీ పక్కకు నెట్టి ప్రతి ఒక్కరూ తమ దృష్టిని అంతటినీ దానిపైనే ఉంచవలసిన సమయం నిశ్చయంగా ఇదే. మీ కర్తవ్య బాధ్యతలతో పాటు సర్వాన్నీ విసర్జించి మీ ప్రాపంచిక జీవితాన్ని వదులుకోమని ప్రోత్సహించటం నా అభిమతం కాదు. ఉన్న సమయాన్ని మీకు సాధ్యమైనంత అత్యుత్తమంగా ఉపయోగించుకుంటూ గురువర్యులకు శరణాగతి భావంతో సమర్పించుకోవాలని చెప్పడమే నా భావం. గురువర్యులు మీ ఆధ్యాత్మిక ఉన్నతికి కావలసిన అసలైన భావాలతో మిమ్మల్ని ఉత్తేజపరుస్తూ మీకు తెలియకుండానే మీకెంతో మేలు చేస్తారు. కాని అప్పుడు మీ వైపు నుండి కూడా నిజమైన ప్రతిస్పందన ఉండాలి. మిమ్మల్ని పైపైకి నెట్టాలనే భావం తీవ్రంగా ఆయనలో కలిగేటట్లు మీరు చెయ్యాలి. ఈ ఉద్యమంలో మీ పాత్ర వాస్తవానికి అదే. అందుకు మీరు తీవ్రమైన ప్రేమను, భక్తిని పెంపొందించుకోవాలి.